పాలకుర్తిలో ప్రజాసేవకే ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే ఝాన్సీ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు. ఝాన్సీ యశస్విని రెడ్డిల పరిపాలన నచ్చే కాంగ్రెస్ లో భారీగా చేరికలు. ప్రజలు తెలివైన వారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు ఏందో తీర్పిస్తారు. ఫోకస్ టీవీతో పాలకుర్తి ప్రజలు. ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంట పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు పచ్చటి పొలాల్లో పారే నీటి పరుగులా సందడి చేస్తూ సాగుతున్నారు. వారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా జనంతో జాతర తలపిస్తున్నాయి. నిత్యం గ్రామంలో ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని వారి ప్రతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అంతేకాదు వారికి శుభాశీస్సులు, పరామర్శలు, పలకరింపులు, ఆశీర్వాదాలతో పాటుగా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఇప్పటికే అందరూ 2 అమలు పరవడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్సులలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ. ఆ 2 కూడా ఆల్రెడీ గెలిచిన ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే అమలు పరిచింది. మరి మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీలు అన్నిటికీ కూడా ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికే తీసుకురావడం జరిగింది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఒకటే ఫామ్, ఆ ఫామ్లోనే అన్నీ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏది ఉంటుందో అక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా చెక్ మార్క్ పెట్టుకొని అప్లై చేసుకోవాలి. అయితే కొందరు రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనబడితే మరి కొందరు నేతలు మాత్రం నిష్పక్షపాతంగా పనిచేసే నాయకులపై బురద జల్లే ప్రయత్నాలు చేసి విఫలమవుతారు. తప్పుడు ఆరోపణ చేస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎవరు ఎలాంటి నాయకులో ప్రజలకు బాగా తెలుసని సమయం వచ్చినప్పుడు అలాంటి నాయకులకు, పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని నియోజకవర్గంలో పలువురు బాహటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డును, ప్రతి ఇంటిని తడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్యారెంటీలు కూడా తప్పకుండా అమలు పరుస్తుంది. అన్న టైంలో 100 రోజులు అన్నారు కదా, తప్పకుండా అమలు పరుస్తుంది. అదే విధంగా ఇంకేమైనా పనులు మధ్యలో పెండింగ్ లో ఉన్న పనులైనా, ఇక్కడ మనకి ఇంకేదైనా చేయాల్సిన పనులున్నా కూడా తప్పకుండా మనం చేయించుకుందాం ప్రభుత్వం తరఫున. ఇదితో మనం ముందుకెళ్ళాలి. మరి మీ పనులు కావడానికి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ పని చేసి పెడతాము, మాకు డబ్బులు ఇవ్వండి అంటే మటుకు నేను ముందు వేరే చోట్ల కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్తున్నా, మీ జేబులో నుంచి 1 రూపాయి తీయకండి. ఎందుకంటే ఇది ప్రభుత్వంకి మీకు సంబంధం అంతే, మధ్యలో ఇంకెవరు లేరు. అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్న ప్రజలందరినీ కూడా. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశామన్నది ముఖ్యం. ఆ దిశలో అలుపెరగని సంకల్పంతో ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు ముందుకు సాగుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చే దిశలో ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ మటుకు ఎక్కడ పోయినా పెన్షన్లు, ఇళ్ల అప్లికేషన్లు, రేషన్ కార్డులు ఇవి బాగా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా అధికారులకి మీ ముందే అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు ఇచ్చి వదిలేయడం కాదు, మళ్ళీ వీటిని మేము ఫాలో అప్ కూడా చేసుకుంటాము. అంటే అధికారులైనా మేమైనా కానీ ఇది ఇక్కడ తీసుకున్నాం అయిపోయింది, ఇంకా చిట్యాల గ్రామం దాటంగానే అవన్నీ అక్కడ వాడేయడం అంటూ ఉండదు. ప్రజారంజక కార్యక్రమాలకు ఆకర్షితులై ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. ఇలా నిత్యం అన్ని గ్రామాల నుండి వలస బాట పడుతున్నారు. గతంలో ఇతర పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు సైతం చేరడం విశేషం. రోజు ఇతర పార్టీల నుండి చేరికలతో కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి కంచుకొట్టగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, గ్రామ పంచాయతీలు, పాఠశాల భవనాలు నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి 6 చెక్ డ్యాంల నిర్మాణాలు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని 6 జడ్పీటీసీలు, 6 మండల ప్రజా పరిషత్తులతో పాటుగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.